నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. జీహెచ్ఎంసీ విస్తరణకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ శివారులో ఉన్న 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లను విలీనం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాబోయే రోజుల్లో భాగ్యనగరం దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించనుంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ తెలంగాణ మున్సిపాలిటీ చట్టాలను సవరించడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాలక మండలి గడువు ముగిసిన తర్వాతే జీహెచ్ఎంసీలో విలీనం జరగనుంది. టీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే డివిజన్ల పునర్విభజన, కార్పొరేషన్ల విభజన 2 నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే విలీనం ఓఆర్ఆర్ సరిహద్దు ప్రాంతాల ప్రజలకు కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా మారింది. సర్కారు వారి నిర్ణయాన్ని స్వాగతిస్తూనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. జీహెచ్ఎంసీ మినీ తెలంగాణగా మారనుంది. ప్రస్తుతం బల్దియాలో 1 కోటికి పైగా జనాభా ఉంది. విస్తరణ తర్వాత ఆ జనాభా 2 కోట్లకు పెరగనుంది. రాష్ట్ర జనాభాలో దాదాపు సగం జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉంటుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధి 650 చదరపు కిలోమీటర్లు. విస్తరణ తర్వాత 2735 చదరపు కిలోమీటర్లు కానుంది. అలాగే ఇప్పుడు జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ 8,000 కోట్లు. విస్తరణ తర్వాత 15,000 కోట్లు దాటే అవకాశం ఉంది. పెరుగుతున్న పట్టణీకరణ, వనరుల పంపిణీలో అసమానతలు, మౌలిక వసతుల కల్పనలో జాప్యం, ప్రాంతాల మధ్య సమతుల్యత లోపించటాన్ని రేవంత్ ప్రభుత్వం గుర్తించింది. అందుకే మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఒకే తరహా అభివృద్ధి ప్రణాళికను అమలు చేసే దిశగా విలీన నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడం, అస్తవ్యస్త కాలనీల ఏర్పాటును నిలువరించడం, జనాభా ఒత్తిడిని అధిగమించడం, విపత్తుల నిర్వహణను సులభతరం చేయటం, అన్ని ప్రాంతాలకు పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికలు తయారు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు పాలకులు. జీహెచ్ఎంసీ శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనంతో భాగ్యనగరం దేశంలోనే మెట్రో నగరాల్లో అతిపెద్దదిగా అవతరించనుంది. 5 జిల్లాలు, 47 మండలాలు, 311 గ్రామాల పరిధిలో 6 పార్లమెంట్, 28 అసెంబ్లీ స్థానాలతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ విస్తరించబోతోంది. దేశ రాజధాని న్యూఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై, ఐటీ క్యాపిటల్ బెంగళూరుతో పాటు చెన్నై, కోల్కతా కంటే అగ్రభాగంలో నిలవనుంది. దేశంలోని మిగిలిన నగరాలతో పోల్చితే హైదరాబాద్ నలుదిక్కుల శరవేగంతో విస్తరించింది. ఇతర మెట్రో నగరాలతో పోల్చితే జీవన వ్యయం తక్కువగా ఉండటం, భాషా సమస్య లేకపోవడం, విద్య, ఉద్యోగ అవకాశాలు విస్తరించడం, వ్యాపారానికి అనుకూలంగా ఉండటంతో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల వారు హైదరాబాద్ను నివాస ప్రాంతంగా ఎంపిక చేసుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో విలీనం వెనక ఆదాయం పెంచుకునే ఉద్దేశంతో పాటు సమతుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో కోర్ సిటీకి శివారు ప్రాంతాల మధ్య వ్యత్యాసం లేకుండా చేయడమే సర్కారు లక్ష్యం. ఒకే తరహా ప్రణాళికాబద్ధంగా నగరాభివృద్ధి చేసే ఆలోచన ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కోర్ సిటీకి శివారులో మున్సిపాలిటీల అభివృద్ధి మధ్య భారీ వ్యత్యాసం ఉంది. అందుకే సిటీ మొత్తం ఒకే తరహా అభివృద్ధి కోసమే నిర్ణయం తీసుకుంది రేవంత్ సర్కార్. జీహెచ్ఎంసీ విస్తీర్ణం భారీగా పెరగటం వల్ల పర్యవేక్షణ తగ్గే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. దీనికి తోడు ప్రజలపై ఆర్థిక భారం అధికమవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతి ఇంటిని ఇకపై జీఎస్ఐ మ్యాపింగ్ చేయడం, ఇంటి విస్తీర్ణం ఆధారంగా ఆస్తి పన్ను మదింపు చేయడం, స్థానిక ఉద్యోగుల జోక్యాన్ని తగ్గించి పూర్తిగా సాంకేతిక వినియోగం చేయడం వల్ల కార్పొరేషన్ ఆదాయం భారీగా పెంచడానికి వీలుంటుందని చెబుతున్నారు. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పదవుల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంది. నిజాం, నవాబుల పాలన నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తోంది హైదరాబాద్. అసఫ్ జాహీ ప్రభుత్వం 1869లో పాలక వ్యవస్థను అమల్లోకి తెచ్చింది. అప్పట్లో హైదరాబాద్ జనాభా 3.5 లక్షలు. దాని విస్తీర్ణం 55 చదరపు కిలోమీటర్లు ఉండేది. 1933లో హైదరాబాద్ నగరపాలక సంస్థను ఏర్పాటు చేశారు. 1950లో సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటైంది. 1955లో హైదరాబాద్, సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లను ఒకటిగా చేసి హెచ్ఎంసీ చట్టాన్ని తీసుకొచ్చారు. 2007లో రంగారెడ్డి, మెదక్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలు, 8 గ్రామ పంచాయతీలను హెచ్ఎంసీలో విలీనం చేసి జీహెచ్ఎంసీ ఏర్పాటు చేశారు. 2019లో బల్దియా పరిధిని 6 జోన్లు, 150 డివిజన్లుగా విభజించారు.